and her travel and her trials, errors, everything behind this film అగధ సినిమా గురించి మనం చాలా విశేషాలు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ కామాక్షి గారు, వెల్కమ్. థ్యాంక్ యూ ఫస్ట్ బికాజ్ మీరు లేకపోతే ఇది నా అగధ అన్న మూవీ నా వరకు వచ్చేది కాదు. అదే చాలా మందికి ఎవరికి తెలియదు. మొన్న ఇంటర్వ్యూస్లో నేను చెప్తా ఉన్నాను, హౌ యూ కాల్ మీ సేయింగ్ దట్ రాజు గారు వాంట్స్ టు మీట్ యూ అమ్మ అనేసి పిలిచి నన్ను పరిచయం చేసి రాజు గారికి నా గురించి యూనో గుడ్ విల్ తో నా గురించి 4 మంచి మాటలు చెప్పి సో జర్నీ అంతా మంచి మాటలు ఏం చెప్పలేదు, నీకున్న మాటలు చెప్పాడు అంతే. సో యా అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. సో ఐ హావ్ టు థ్యాంక్ యూ. అయ్యో, నాట్ ఎట్ ఆల్, యూ డిజర్వ్ దట్. దట్ ఈస్ ద రీజన్ వీ ఆల్సో కుడ్ రికమెండ్ వన్ థింగ్. సెకండ్, అసలు మిమ్మల్ని ఇప్పుడు నేను కామాక్షి గారు అని పిలవాలా, అగధ అని పిలవాలా అన్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. విత్ ఇన్ జస్ట్ ఫ్యూ అవర్స్ లో లాక్స్ అండ్ లాక్స్ కి వెళ్ళిపోయింది ట్రైలర్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రియల్లీ. అలాంటి సినిమాలో ఇంత మెయిన్ లీడ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరీర్ కదా, అంత పవర్ఫుల్ ఫిల్మ్, కంటెంట్ అండ్ డైరెక్టర్స్ కన్విక్షన్ ఇన్ డూయింగ్ దట్. ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత, జస్ట్ బిఫోర్ ది రిలీజ్, వాట్ ఈస్ యువర్ కెమిస్ట్రీ అబ్సల్యూట్లీ ఇన్సైడ్? ఏమో సార్, అంటే ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 14th. అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇంత పవర్ఫుల్ యాజ్ అన్ యాక్టర్గా నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఓవరాల్ ఫిల్మ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఉంది. ఆ క్యూరియాసిటీ ఉంది. 14th చూడాలి, 14th ఎప్పుడు అవుతుంది అనే క్యూరియాసిటీ. ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి ముందు మీరు కదా రిసీవ్ చేసుకున్నారు క్యారెక్టర్. అవును, మీరు కదా ట్రావెల్ అయ్యారు లాస్ట్ వరకు, లాస్ట్ డబ్బింగ్ స్టేజ్ వరకు కూడా. సో నేను మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఆడియన్స్ గ్యారంటీగా మంచి సినిమాల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎక్సైటింగ్ ఫిల్మ్ సక్సెస్ చేస్తారు, అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఫిల్మ్ ని బ్రహ్మరథం పడతారు. ఇదే ఇండస్ట్రీ హిస్టరీ. సో దట్స్ ఆల్ దేర్, ప్రీడిస్టైన్డ్ అదంతా. బట్ యాజ్ ఫార్ యాజ్ యూ ఆర్ కన్సర్న్డ్, అసలు ఈ సినిమా, ఆ క్యారెక్టర్, ఆ సీన్లు, అసలు ఇట్స్ ఎ గ్రేట్ ట్రావెల్ కదా. దాని గురించి అడిగాను నేను. అంటే మీకు తెలిసిందే 2025లో యూ ఇంట్రడ్యూస్డ్ మీ టు రాజ్ గారు, అండ్ 2024లో బట్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఫ్రమ్ 2025 జూన్ నుంచి. ఆ నవంబర్ నుంచి సార్తో స్టోరీ బిల్డ్ అవుతున్న దగ్గర నుంచి, ముందు సార్కి ఆ క్యారెక్టర్స్ ఒక అవుట్లైన్ మాత్రమే ఉండింది. ఆ స్టోరీ బిల్డింగ్ నా కళ్ళ ముందే జరిగింది అది. సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ క్యారెక్టర్కి డైనామిక్స్ ఎలా ఉంటాయి, ఇదంతా ఆయన మా ముందే డిస్కస్ చేసి ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో. అండ్ రాజు గారు అంత ఫాస్ట్గా ఒక డెసిషన్కి వచ్చే మనిషి కాదు. దాన్ని ఒక 360 degreesలో చూసి దెన్ హీల్ సే ఇది అని చెప్తారు. సో ఐ సా దట్ హ్యాపెనింగ్, ఐ సా ద స్టోరీ అన్ఫోల్డింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. సో ఇట్స్ అ వెరీ మెమరబుల్ జర్నీ. అండ్ ఆన్ సెట్స్ ఆల్సో ఎవ్రీడే రాజు గారితో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షాట్ 7కే పడిపోవాల్సిందే. అండ్ అందరం యాక్టర్స్ అందరం స్కూల్ పిల్లల్లాగా ముందే వచ్చేసేవాళ్ళం, అమ్మో తిట్టించుకోకూడదు అనేసి. సో వచ్చేసి మేకప్, హెయిర్ అంతా, మీరు ఆ కాస్ట్యూమ్ చూస్తే దానికి ఒక 1.5 hour ఫర్ హెయిర్, మేకప్ అండ్ కాస్ట్యూమ్ అంతా కలిపి ఒక 1.5 hour పట్టేది. ఎవ్రీ డే వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆయనకి రైట్ మీటర్లో ఎమోషన్ వచ్చేంత వరకు ఆయన టేక్స్ తీసుకుంటానే ఉండేవాళ్ళు. సో హీ ఆల్వేస్ గేవ్ అస్ దట్ స్పేస్. ఒక సీన్ చెప్పేసి నువ్వేం చేస్తావు చెయ్యి, హీ జస్ట్ వాంట్ టు అబ్జర్వ్ యాజ్ అన్ యాక్టర్ వాట్ ఆర్ వీ బ్రింగింగ్ టు టేబుల్, అండ్ ఆయన విజన్కి మ్యాచ్ అవుతున్నామా లేదా, మ్యాచ్ అయితే ఎంతవరకు, ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది. సో ఇట్ వాజ్ అ ప్రాపర్ కొలాబరేటివ్ కదా. ఎన్నిసార్లు పాస్ అయ్యారు మీరు ఆయన ఇంటర్ఫీర్ అవ్వకుండా? చాలా, మాక్సిమం. అవునా? చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన చాలా, అంటే
మనం నెగిటివ్ గా అనుకుంటారు కానీ కోడిగుడ్డు మీద ఏకలు పీకే రకం ఫర్ ది పెర్ఫెక్షన్ సైడ్. పర్ఫెక్షనిస్ట్. 1-4 సార్లు అది ఆయన అలవాటు అండ్ ఇన్స్టింక్ట్ ఇన్ఫాక్ట్ అవును సార్. ఆయన ఇన్స్టింక్ట్ అది. సో చాలా సార్లు పాస్ అయిపోయారు మీ అంతటి మీరే, అంటే ఆయన ఇంటర్వ్యూ అయ్యి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పకుండా. అవును సార్. అంటే నాకు ఎందుకు అది అవుతుంది అంటే ఏ ప్రాజెక్ట్లో అయినా నేను క్యారెక్టర్ పైన చాలా హోంవర్క్ చేస్తాను. నాకు ఒకసారి ఒక సినిమా నేను చేస్తున్నాను అంటే ద మినిట్ ఐ హియర్ ద స్టోరీ, ద మినిట్ ఐ ఫీడ్ ఇన్ ద ఎంటైర్ స్టోరీ, నేను ఆ రోజు నుంచి ఆ క్యారెక్టర్ని ఒక మనిషిలా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాను. ఈ క్యారెక్టర్లో డైరెక్టర్ ఈ సీన్లో ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది, ఆర్ ఈ పర్టికులర్ డైలాగ్ చాలా ఇంపార్టెంట్ ఇది అని అన్నారు అంటే ఈ మాట ఈ మనిషి అనిందంటే వాట్ ఈస్ ది ఇంటర్నల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ఏం ఆలోచిస్తుంది, ఎలా చూస్తుంది వరల్డ్ని ఆర్ రిలేషన్స్ని ఆర్ తన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ని తను ఎలా పర్సీవ్ చేస్తుంది. ఐ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ద క్యారెక్టర్, జస్ట్ ఐ ఇన్వెస్టిగేట్ someone else to understand if there is somebody in my life, be it my mother or my brother or my father or my partner, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం అర్థం చేసుకోవడానికి మనం ఎలా కాన్వర్జేషన్ చేస్తామో నేను ఆ ఇమాజినరీ క్యారెక్టర్తో ఐ హ్యావ్ దట్ స్ట్రగుల్ అనమాట. ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఐ ట్రై టు గో ఇన్ టు ది లేయర్స్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్. సో సమ్హౌ ఐ బికమ్ ద క్యారెక్టర్ స్లోలీ ఆ సెట్కి వెళ్ళేసరికి నాకు సడన్గా ఏదో పర్ఫామ్ చేసినట్టు అనిపించదు. నా లోపల ఆ క్యారెక్టర్ పెరుగుతానే వస్తుంది అండ్ ఆ మూవీ ఎండ్ అయ్యే వరకు సమ్ టైమ్స్ ఐ బికమ్ అదర్ పర్సన్. నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుంది. అంటే కామాక్షి ఇలా ఉండదు, కామాక్షి ఇలా మాట్లాడదు, డిఫరెంట్గా ఉంది. ఐ కీప్ టెలింగ్ దెమ్ మూవీ దాంట్లో ఉన్నానులే ఏం కాదు, జస్ట్ ఎక్స్క్యూజ్ ఇట్ ఆర్ జస్ట్ లీవ్ ఇట్ అనేసి చెప్తా ఉంటాను. సో నా చుట్టూ ఉన్న వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఓకే నౌ షీ ఈస్ డూయింగ్ అ ఫిల్మ్, సో అది అయ్యే వరకు షీ ఈస్ నాట్ కంప్లీట్లీ హర్ సెల్ఫ్. కాదు, మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి నా లోపల. సో ఇట్స్ లైక్ స్విచ్ ఆన్ చేస్తే ఈ పర్సనాలిటీ వస్తుంది, ఆఫ్ చేస్తే నా పర్సనాలిటీ వస్తుంది అన్నట్టు. సో అందుకని వెన్ ఐ గో ఆన్ టు ద సెట్స్ ఒకసారి ఆ కాస్ట్యూమ్, ఆ మేకప్, ఆ సెట్, ఆ వైబ్ అంతా చూసిన తర్వాత ఆ డైలాగ్స్ అవన్నీ చదువుతున్నప్పుడు నాకు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉండేది. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు నేను చాలా ఫోకస్డ్గా అని కాదు, న్యాచురల్గా అది అవుతుంది నాకు. గుడ్. అంటే ఇప్పుడు వదిలేసినట్టేనా? ఏది సార్, మహాదేవి క్యారెక్టర్నా? చాలా వరకు కొంచెం అవుట్ వచ్చాను. అండ్ వాట్ ఈస్ ది స్పెషల్ ట్రాన్స్ఫార్మేషన్ యు అండర్వెంట్? దాన్ని పర్స్యూ చేస్తూ యు వాంట్ టు బికమ్ ది క్యారెక్టర్, యు బికేమ్ ది క్యారెక్టర్, యు ఆర్ ది క్యారెక్టర్. ఎస్ సార్. ఫస్ట్లీ మహాదేవి క్యారెక్టర్ ఇస్ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఆ మూవీలో. సో ద వే ద పవర్స్ షీ హ్యావ్, ఆ పవర్స్ ఉంటే ఒక మనిషి ఎలా ఫీల్ అవుతారు అనేది నాకు నిజంగా తెలీదు కదా, ఎవరికి తెలియదు. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ సో మచ్ అబౌట్ మై క్యారెక్టర్. అంటే ఇప్పుడు అలాగా ఒక గాడ్ గిఫ్టెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు వేర్ వి ఆల్ లుక్ అప్. ఇప్పుడు మహాదేవి క్యారెక్టర్, అక్క మహాదేవి మనకు నిజంగా ఒక పర్సన్ ఉన్నారు. మనకి శ్రీశైలం దగ్గర అక్క మహాదేవి కేవ్స్ అని కూడా ఉన్నాయి. ఆవిడ అక్కడే ఉండి షీ యూస్ టు మెడిటేట్ అండ్ ఆల్, అండ్ తను న్యూడ్గానే తిరిగేవారని, ఆవిడ జుట్టుతోనే ఆవిడ బాడీ మొత్తాన్ని కవర్ చేసేవాళ్ళని, ఆవిడ చాలా మంది డిసైపుల్స్ ఉన్నారు. సో నేను అడిగాను, సార్ ఇది ఏమైనా నిజమైన క్యారెక్టర్ అంటే, లేదమ్మా, నేను ఇలా వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యాలు వదిలించే ఒక పర్సన్, దాన్ని మనం నేటివిటీకి అడాప్ట్ చేస్తాం. మహాదేవి నాకు ఆ పేరు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది క్యారెక్టర్కి, అండ్ అందరూ తనని అక్క అని పిలుస్తారు ఆ ఊర్లో. సో అక్క మహాదేవి అయింది, అంతేగాని నిజమైన క్యారెక్టర్ కాదు అని. బట్ హర్ లైఫ్ స్టైల్ తనకన్నా ఒక బిగ్గర్ పర్పస్ కోసం బ్రతకడం. ఇప్పుడు మాంక్స్ కానీ నన్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు కదా, చాలా బిగ్గర్ పర్పస్ కోసం బ్రతుకుతూ ఉంటారు. దే అండర్స్టాండ్ మనం వీఆర్ వెరీ స్మాల్ ఇన్ ది ఎంటైర్ కాస్మోస్ ఇన్ కంపారిజన్. సో చేతనైనంత వరకు మంచి చేద్దాం, నా దగ్గర ఉన్న పవర్స్ని మంచి పనులకు వాడదాం అన్న ఒక సెన్స్లో ఆ క్యారెక్టర్ డ్రైవ్ అవుతూ ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ఆల్ దిస్ పీపుల్. బుద్ధిజం చదివాను. బుద్ధిజంలో మళ్ళీ వజ్రాయన బుద్ధిజం ఉంది. మనకు 3 types ఉంటాయి బుద్ధిజంలో. వజ్రాయన బుద్ధిజంలో మనకి నేను ఈ మూవీలో మనం చేసిన ముద్రలు కానీ
ఆ రిచువల్స్ కానీ. సో బేసిక్గా బుద్ధిజం ఏముంటుంది, నిర్వాణ స్టేట్ రీచ్ అవ్వడానికి గౌతమ్ బుద్ధుడు కొన్ని 8 ఫోల్డ్స్ అనేది ఒక ఏమంటారు ఒక బుక్ ఉంది సార్. ఆ బుక్లో 8 ఫోల్డ్స్ అంటే అన్ని నాకు ఎగ్జాక్ట్ టర్మ్ గుర్తుకు రావట్లేదు కానీ అవన్నీ చేశాక ఇట్ ఈస్ ద పాత్ టు రీచ్ నిర్వాణ. సో మహాయాన అనేది అందరు ఫాలో అయ్యేది బుద్ధిజంలో 3 టైప్స్లో. సో నేను ఆ థర్డ్ టైప్ వచ్చేసి వజ్రాయన బుద్ధిజంలో ఏంటంటే తాంత్రిక్ ఎలిమెంట్స్ ఆర్ డార్క్ ఎనర్జీస్ని యూజ్ చేసి నిర్వాణ స్టేట్కి రీచ్ అవ్వడానికి పీపుల్ విల్ యూజ్ ఇట్ అనమాట. సో దాని గురించి రీసెర్చ్ చేసి అది ఫాలో అయ్యే మాంగ్స్ డాక్యుమెంటరీస్ చూసి అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మేము రికాల్ చేసుకోగలుగుతాము, మా సోల్ ఇలా బాడీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దెర్ ఆర్ సో మెనీ డాక్యుమెంటరీస్ ఆన్ ఇట్. సో అవన్నీ చూసి నేను హోంవర్క్ రాసుకొని వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచించే వాళ్ళు యూనో డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలా చేస్తారు, సో అంత నోట్స్ చేసుకొని ఐ స్టార్టెడ్ టు బిలీవ్ దట్ ఇన్ రియాలిటీ. యాజ్ అన్ ఇండివిజువల్ కామాక్షికి ఒక బిలీఫ్ సిస్టమ్, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. బట్ మహాదేవి ఇది నమ్మితేనే షీ కెన్ బికమ్ మహాదేవి అని అర్థమైంది నాకు. సో ఫర్ మీ ఓవర్ రైటింగ్ మై ఓన్ బిలీఫ్ సిస్టమ్ టు ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ వాజ్ టఫ్. ఆ స్టార్టింగ్ 2-3 months ఎప్పుడైతే ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఒక 2 months టైం ఉండింది. సో ఫర్ మీ టు ఓవర్ రైట్ మై ఓన్ థాట్ ప్రాసెస్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాతో నేను ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది లోపల. అండ్ ఐ యూస్ టు గెట్ సివియర్ హెడ్ ఏక్స్ బికాస్ ఇట్స్ సో మచ్ ప్రెషర్ ఆన్ మై బ్రెయిన్ కదా. సో చాలా ఐ కెన్ సెన్స్ దట్ ఐఎమ్ చేంజింగ్ మై థాట్ ప్రాసెస్ జస్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్. బికమింగ్ ఇట్ చాలా కొంచెం సఫర్ అయితే అయ్యాను ఆ ప్రాసెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.